सर्वरूपमयीं देवीं सर्वं शक्तिमयं जगत् अतोऽहं विश्वरूपां त्वां नमामि श्रीललिताम्बिकां नमामि श्री जगदंबिकां। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలిత రహస్యనామ సహస్రాలు మణిద్వీపం నుంచి మనం ఉన్న ఈ భూలోకానికి విచ్చేశాయి. వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతలో నుంచి ఉద్భవించి ఈ పావనమైనటువంటి నామాలను గానం చేశారు. కోట్లాది మంది భక్తులు నిత్యం తమ నిత్య జీవితంలో ప్రతినిత్యం ఈ లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉన్నారు. ఈ పారాయణం మోక్షాన్ని ప్రసాదిస్తుందనని వసిన్యాది వాగ్దేవతలు ఈ పారాయణ ఫలితాన్ని గురించి వివరించారు. పరబ్రహ్మం చైతన్య స్వరూపం ఏకమైనది, నిత్యమైనది, సత్యమైనది, అద్వితీయమైనది, అఖండమైనది, నిరంజనమైనది. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మాతృభావనతో భక్తితో ధ్యానించేటువంటిది, పారాయణం చేసేటువంటిది. ఆ పారాయణ స్మరణం చేతనే జగన్మాత తన భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. భక్తి వస్య అన్నటువంటి మంత్రరాజంలో 4 బీజ మంత్రాలు ఉన్నాయి. భక్తి వస్య, భక్తి చాలా శ్రేష్టమైనటువంటిది. అటువంటి శ్రేష్ట భక్తికి వస్య తల్లి తాను అటువంటి భక్తులకు వారి హృదయంలో ఒదిగి ఉంటుంది. వారి యొక్క ప్రేమలో అమ్మ వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ మంత్రం చాలా మధురమైనటువంటి మంత్రం. ఈ నవీన కాలంలో మాకు భక్తి ఎందుకు, భక్తి లేకుండా కూడా మా జీవితం జరిగిపోతుంది కదా అంటూ కొన్ని సందర్భాల్లో ఇలాంటి భావన కూడా మనకు కలుగుతూ ఉంటుంది. భక్తి నాకేం చేసింది, భగవంతుడిని ఎంత ధ్యానం చేశాను, దైవ ధ్యానం వల్ల నేను పొందింది ఏంటి, నాకేం మిగిలింది, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో మన దగ్గర ఉండకూడనటువంటి ఒక తత్వం ఉన్నది, అది అహంకారం. ఈ అహంకారం మన శాంతిని దగ్ధం చేసేస్తుంది. ఈ అహంకారం మన వివేక దృష్టిని పూర్తిగా నశింపజేస్తుంది. అహంకారం అనేటువంటి అగర్తలో మనం పూర్తిగా కుప్పగూలిపోతాం. అహంకారం అనేటువంటి మహావృక్షానికి గొడ్డలి వంటిది భక్తి. ఈ భక్తి అనేటువంటిది ఏ హృదయంలో వికసిస్తుందో భక్తుడు తన వినమ్రతతో, వినయంతో, నిరహంకార హృదయంతో దైవాన్ని ఆశ్రయించి భక్తితో సేవించినప్పుడు ఆ హృదయం నిరహంకార భరితమవుతుంది. ఆ హృదయం పాము ఏ విధంగా తన కుబుసాన్ని విడిచిపెడుతుందో అహంకారం అనేటువంటి కుబుసాన్ని విడిచిపెట్టేటట్లు చేసేది భక్తి. స్వచ్ఛమైన నిజభక్తిలో అహంకారం ఉండదు. భక్తుడు దోషరహితంగా ఉంటాడంటే ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి బంగారం వలె ప్రకాశిస్తూ ఉంటారు. భక్తి వలన అంతరంగ కమలాలు వికసిస్తాయి. భక్తి వలన వికసించిన అంతరంగం చాలా శుద్ధాంతరంగం అవుతుంది. అక్కడ డాంబికము, అహంకారం, గర్వం, నేను, నాది అన్నటువంటి హీనమైన స్వార్థభావం ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. భక్తి వలన స్వపర భేద దృష్టి నశిస్తుంది. స్వపర భేద దృష్టి అంటే నేను, పరాయి వాళ్ళు, నా వాళ్ళు, నీ వాళ్ళు ఇలాంటి ఈ భేదభావన దృష్టి నశిస్తుంది. స్వ నా వాళ్ళు, పర పరాయి వాళ్ళు. అయితే ఎటువంటి దృష్టి కలుగుతుంది? ఈ సర్వం భగవంతుని యొక్క స్వరూపం, సర్వమునందు భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి సమ్యక్ దృష్టి లభిస్తుంది. దాన్ని సమ్యక్ జ్ఞానం అంటారు. ఈ సమ్యక్ జ్ఞానం ఏ హృదయంలో కలుగుతుందో అతడు ఉత్తమోత్తముడైనటువంటి భక్తుడు. స్వపర భేద దృష్టి లేనటువంటి వారు అంతరంగంలో హృదయపూర్వకమైనటువంటి త్యాగభావంతో దైవార్పితమైనటువంటి తన జీవితాన్ని
పరిపూర్ణ శరణాగతి భావనతో జీవించేటువంటి భక్తులు సర్వోత్కృష్టులు. అటువంటి వారి వలన భూదేవి సైతం పులకరించిపోతుంది. బృహన్నారదీయం అన్నటువంటి గ్రంథంలో భక్తిని గురించి ఇలాగా చెప్తున్నారు. ఎక్కడైనా ఒక చిన్న అగ్నికణం పడి ఉంటే ఆ అగ్నికణం కొంచెం గాలికి క్రమంగా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గడ్డి వాటన్నిటిని పోగు చేసుకుని క్రమంగా వ్యాపిస్తూ చిన్న మంటగా మారుతుంది. ఈ మంట క్రమంగా పెద్ద మంట అవుతుంది. అది ఎక్కడైనా ఒక అరణ్యంలో కానీ పడితే క్రమంగా ఈ చిన్న మంట పెద్ద మంటగా మారి ఆ పెద్ద మంట పెనుజ్వాలలుగా గాలితో పాటు దావాననం అవుతుంది. ఆ దావాలను అరణ్యంలో ఉన్నటువంటి సమస్త అరణ్య సంపదనంతటిని దగ్ధం చేస్తుంది. దీన్ని ఇక్కడ ఇంకొక దృష్టాంతంగా చెప్తున్నారు. పాపాలు అనేటువంటి అరణ్యంలో భక్తి అనేటువంటి అగ్ని దావానలంలాగా వ్యాపించి పాపాలు అనేటువంటి వృక్షాలను దగ్ధం చేస్తుంది అంటుంది బృహన్నారదీయం. భక్తికి అంత శక్తి ఉంది. మహారణ్యంలాగా పాపాలు ఉన్నప్పటికీ భక్తి అంతరంగంలో ప్రవేశించి పాపాల అరణ్యాలను దగ్ధం చేస్తున్నది. తర్వాత ఆదిత్య పురాణం, విష్ణు పురాణం, ఈ రెండు పురాణాల్లో అష్టవిధములైనటువంటి భక్తులను గురించి మాట్లాడుతున్నారు. మనం దశవిధమైన భక్తులు, నవవిధమైన భక్తుల గురించి విన్నాము. ఇక్కడ అష్టవిధములైనటువంటి భక్తులను గురించి మాట్లాడుతున్నారు. ఈ పురాణాల్లో ఇలాగ అంటున్నారు. ఎవరు పండితుడు, ఎవరు పరబ్రహ్మాన్ని ఎరిగి భగవంతునికి శరణాగతుడై ఉంటాడో అతడు పండితుడు. ఎవరు ముని, ముని అంటే మననశీలుడు, నిరంతరం దైవాన్ని మననం చేసేవాడు. ఏ భక్తుడైతే సర్వోత్కృష్టమైనటువంటి ముఖ్య భక్తిలో, పరాభక్తిలో, అనన్యమైనటువంటి దైవిక ప్రేమలో తనను తాను మరచి దైవాన్ని సేవిస్తూ దైవ స్మరణంలోనే నిరంతరం దైవ చింతనలో లీనమై ఉంటాడో అటువంటి భక్తుడు శ్రేష్టమైన ముని, శ్రేష్టమైన పండితుడు అంటున్నారు. ఎవరు సర్వోత్కృష్టమైన సన్యాసి, ఇక్కడ ఈ రెండు పురాణాల్లో సర్వోత్కృష్టుడైనటువంటి సన్యాసిగా గృహస్థులు కూడా వర్ణిస్తున్నారు. ఏ గృహస్థుడైతే సాధారణమైనటువంటి దుస్తులు కూడా ధరించి అతడు నిరంతరము తన అంతరంగంలో దైవాన్ని గురించి మాత్రమే చింతిస్తూ ప్రతి తలంపునందు దైవస్మరణాన్ని కలిగి ఉంటాడో, శరణాగతుడై ఉంటాడో, వినయభావంతో ఉంటాడో, సర్వాన్ని భగవంతునికి సమర్పించుకొని అంతరంగంలో నిరహంకారంతో ఎవరైతే జీవిస్తూ ఉంటాడో, ఏ కోరికలు లేకుండా త్యాగభావంతో ఎవరి అంతరంగం శుద్ధాంతరంగమై విరాజిల్లుతూ ఉంటుందో అతడు నిజమైన సన్యాసి అంటూ విష్ణు పురాణం, ఆదిత్య పురాణాల్లో వర్ణించారు. దీని గురించే మనం అన్నమాచార్యులు వారి యొక్క కమనీయమైనటువంటి ఒక చక్కని కీర్తనలో ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్క మెరిగిన మహానిచ్చుడే ఘనుడు. శాస్త్రాలంతా చదివినంత మాత్రాన అతడు శాస్త్ర పండితుడు కానే కాదు. భగవంతుని యొక్క దివ్య నామస్మరణంతో ఎవరి అంతరంగం పరిపూతమై ఉంటుందో అతడు కదా సర్వోత్కృష్టుడైనటువంటి పండితుడు అంటూ అన్నమాచార్యులు వారు కూడా వేదాలు చదివినంత మాత్రాన్నే మనకు జ్ఞానం కలగదు. వేదాలకు నాయకుడు, వేదాలను ప్రసాదించినటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారే ఉత్తమోత్తములైనటువంటి జ్ఞానులుగా అన్నమాచార్యులు వారి కీర్తన చాలా మధురంగా ఉంటుంది. ఎక్కువ కులజుడైన, ఎక్కువ కులంలో పుట్టినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? తక్కువ కులజుడైతే ఏమి? నిక్కము ఎరిగిన మహానిచ్చుడే ఘనుడు. అతడు ఘనుడు, సత్యం తెలుసుకున్నటువంటి వాడు, సర్వభూతాలయందు దైవాన్ని దర్శించేటువంటి వాడు, సర్వభూతాలయందు పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతుడై దాన్ని అనుభూతిని పొందేటువంటి అటువంటి ఉత్తమ భక్తుడే ఘనుడు అంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ కీర్తన. సమస్త వేద పురాణాలన్నిటి యొక్క సారం సత్య సాక్షాత్కారం. అందుకే ఇక్కడ భక్తి ఎందుకు అన్న ప్రశ్నకు భక్తి మనల్ని సంస్కరిస్తుంది,
మన డాంబికత నుంచి, మన అహంకారం నుంచి, నేను నాదనేటువంటి స్వపర భేద దృష్టిభావం నుంచి మనకు రక్షణ కలుగుతుంది. అహంకారంతో భయంకరమైనటువంటి ఒక లోయలో కుప్పగూలి పడిపోతున్నటువంటి వాళ్ళను రక్షించి నిరహంకారాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయి నిస్తేజమైనటువంటి వారికి తేజస్సునిస్తుంది భక్తి. పాపాల అరణ్యంలో ప్రవేశించి దావానలంలాగా జన్మకోట్ల కర్మలను దగ్ధం చేసే కర్మ వినాశిని భక్తి. అటువంటి ఉత్తమ భక్తి కలిగినటువంటి వారికి భక్తి వశ్య అంటుంది ఇక్కడ జగన్మాత యొక్క మంత్రం. అటువంటి సర్వోత్కృష్టులైనటువంటి భక్తులకు జగజ్జనని తాను వారి హృదయంలో, వారి చిన్న హృదయంలో ఒదిగి ఉంటుంది, వారి అభీష్టాలను నెరవేరుస్తుంది అని ఇక్కడ ఈ మంత్రానికి అర్థం. ఈశ్వరుడు ఇలాగ చెప్తున్నాడు శివపురాణంలో. నిత్యతృప్తులైనటువంటి వారు అంటే అవధూతలు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు నాకు ఏం సేవ చేస్తారు? వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానందంలో ఉంటారు. భక్తులే కదా నాకు సేవ చేస్తారు అంటూ ఆ భక్తుల యొక్క పక్షానికి వచ్చి ఈశ్వరుడు మాట్లాడుతున్నారు. భక్తులు 2 రకాలైన భక్తులు ఉన్నారు. ముఖ్య, గౌణి అనేటువంటి 2 రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. ముఖ్య అన్నటువంటి భక్తి భగవంతుని మీద అనన్యమైన అనురాగాన్ని ప్రసాదించేటువంటిది. ఈ ముఖ్య భక్తిలో భక్తునికి మరొక రెండవ స్పృహ లేదు. అనన్య భక్తిలో నిరంతరం అంతర్ముఖుడై ఉంటాడు, నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటాడు, భగవంతునికి అనేక రకాలైన సేవలు చేస్తూ ఉంటాడు, నిరంతరం భగవంతుని నామం అతని నాలుక మీద ఆడుతూ ఉంటుంది. అతను నిరంతరం సంతోషంతో, తృప్తితో, శాంతితో, శాంతి పరిమళాలను వెదజల్లుతూ ఉంటాడు. ఉత్తమ భక్తుడు, నిష్కాముడు, నిగర్వి, సమాజంలో మంగళకరమైనటువంటి వాడు, సమాజానికి ఒక ఆదర్శమూర్తి అని చెప్పుకోవచ్చు. అందువలన ఇటువంటి సర్వోత్కృష్టమైనటువంటి భక్తి పరాభక్తి, అనురాగపూరితమైనటువంటి భక్తి, అనన్య భక్తి, ముక్త స్థితిని అనుగ్రహించేటువంటి భక్తి, అతడు జీవన్ముక్తుడు. రెండవ రకం భక్తి గౌణీ భక్తి అన్నారు. ఈ గౌణీ భక్తిలో భగవంతునికి అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ భక్తులు తరిస్తూ ఉంటారు. మనం కొన్ని దేవాలయాల్లో చూస్తాము. చాలా మామూలుగా ఉన్నటువంటి చిన్న కుటుంబాల్లోంచి వచ్చి కొంచెం చదువుకొని ఉండి ఏమీ తెలియకుండా నిర్మలంగా ఉంటారు. దేవాలయం అంతా తమ స్వామిది అనే భావంతో, తమ తల్లిది అనే భావంతో ఎప్పుడు పరిశుభ్రంగా చిమ్ముతూ, పువ్వులు కోస్తూ, మాలలు కడుతూ, పాత్రలన్నీ పరిశుభ్రం చేస్తూ అనేక రకాలైన సేవలు చేస్తూ ఉంటారు. నేను చాలా దేవాలయాల్లో అటువంటి సర్వోత్కృష్టమైన భక్తుల్ని అనేక మందిని గురించి స్వయంగా చూసి ఉన్నాను. వాళ్ళు చాలా నిరహంకారంగా ఉంటారు. ఎప్పుడు తమ దేహంతో, నిరహంకార హృదయంతో దైవానికి సేవ చేస్తూ ఉంటారు. ఏ పని చెప్పినా ఆ పని నేను చెయ్యను అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళను కోరుకునే విధంగా నీ వచ్చి పని చేయాలి, నువ్వే కావాలి అంటూ వాళ్ళని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకునేటువంటి హృదయం నిరహంకారం వల్లనే వస్తుంది. ఆ నిరహంకార హృదయంతో ఎన్నో ఆలయాల్లో అలాగ కొంతమంది భక్తులు మన దేశంలో, దేశాల్లో కూడా పువ్వుల మాలలు కడుతూ ఎప్పుడు ఆలయం దగ్గరే కనిపెట్టుకొని ఎంతో భక్తితో ఉంటారు. గంధం తీస్తూ, దేవుని పాత్రలు పరిశుభ్రం చేస్తూ, ఆ గుడి వాకిట కాపలా ఉంటూ అనేక రకాలుగా సేవిస్తూ ఉంటారు. గోసేవలు చేస్తూ, ఇవన్నీ ఈ గౌణీ భక్తికి సంబంధించినటువంటిది. పరాభక్తిలో భక్తుడు తాదాత్మ్యం చెందుతూ అనన్యమైనటువంటి అంతరంగంతో, అనన్య భక్తితో, అనురాగ భక్తితో, భగవంతుని యొక్క పారవస్యంతో, నిరంతరం ఆ నామస్మరణంతో సర్వభూతాలు యందు ఆ భగవంతుని భావిస్తూ సేవిస్తూ ఉంటారు. రెండో వర్గం భక్తులు గౌణీయ భక్తిలో భగవంతునికి సేవ అంటే తాను తినేది కూడా ఖర్చు తగ్గించుకొని దేవునికి ఇది ఖర్చు పెట్టాలి అంటూ దేవుని మీద అటువంటి అనన్యమైనటువంటి ప్రేమతో ఉంటారు. భక్తి మన హృదయంలో మార్పు తీసుకుని వస్తుంది, మనల్ని సంస్కరిస్తుంది. భక్తి మార్గంలోకి మనం అందరం వచ్చి ఉంటాం. కానీ భక్తులు అనేటువంటి వారు ఎలా ఉంటారో, ఎవరికి తనకు ప్రీతిలో ఈశ్వరుడు శివపురాణంలో చెప్తున్నారు.
జ్ఞానులు అవధూతలు నాకేం చేస్తారు? వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్రహ్మానంద సుఖంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు కర్మకలాపం వద్దు, మాకు ఏమీ వద్దు అంటారు. మరి కర్మకలాపం అనేది లేకపోతే దేవాలయాలు లేవు, దేవాలయాల్లో పూలు కట్టేవాళ్ళు ఉండరు, పూజ చేసేవాళ్ళు ఉండరు. అందరం కళ్ళు మూసుకొని మౌనంతో అంతర్ముఖమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మంచిదే. అయితే ఇంకా కర్మకలాపం ప్రపంచంలో ఏమీ ఉండదు. మనం ఎప్పుడు భక్తిలో ఉన్నప్పుడు మనల్ని చూసుకునేందుకు మరొకరు కావాలి కదా, మనకు అన్నీ చేసి పెట్టాలి, మన కోసమే కొంతమంది సేవ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందువలన భక్తుడు తన పని తాను చేసుకోవాలి, తనకు తాను ఇంకొకరికి ఉపయోగపడుతూ దైవాన్ని సేవ చేస్తూ నిరహంకారంతో ఉండేటువంటి భక్తిని ఇక్కడ భక్తివశ్య మంత్రంలో గౌణీ భక్తితో చెప్తూ ఉన్నారు. ఈ గౌణీయ భక్తిలో సర్వోత్కృష్టమైనటువంటి నిరహంకారం హృదయంలో ప్రాదుర్భవిస్తుంది. నిరహంకారుడైనటువంటి భక్తుడు ఏ కులంలో పుట్టినా అతడు సర్వశ్రేష్ఠుడు, అతడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు అంటుంది విష్ణు పురాణం. శ్రీమంతుడు ఎవరు ఈ భూమి మీద అంటే సర్వసాధారణంగా మనం భావించేది ఏంటంటే ఫలాని వాళ్ళు శ్రీమంతులు అంటూ కొంతమంది పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం దాన్ని అంగీకరించదు. ఎవరు శ్రీమంతులంటే పూరి గుడిసెలో ఉన్నప్పటికీ అనన్యమైనటువంటి భక్తితో భగవంతుని స్మరిస్తూ భగవదర్పితమైనటువంటి అంతరంగంతో ఎవరైతే నిరహంకారంతో ఉంటారో అటువంటి వారిని విష్ణు పురాణం, ఆదిత్య పురాణం శ్రీమంతులు అంటుంది. అటువంటి శ్రీమంతుల యొక్క హృదయంలో నివసించి వారి హృదయంలో ఒదిగి ఉంటుంది అజాండపాండాలన్నిటినీ పరిపాలించేటువంటి శ్రీ మహారాజ్ఞి శ్రీమాత. అందుకే ఈ మంత్రం భక్తివశ్య అంటుంది లలితా సహస్రనామం. కోటాను కోట్ల బ్రహ్మాండాలు లెక్క పెట్టడానికి సాధ్యం కానటువంటి సృష్టిని తన సంకల్ప మాత్రం చేతనే ఏ తల్లి అయితే సృష్టిస్తూ ఉన్నదో, ఏ తల్లి స్థితిని కల్పిస్తూ ఉన్నదో, ఏ తల్లి తిరిగి తనలో లయం చేసుకుంటున్నదో, ఏ తల్లి తిరిగి నిగ్రహ అనుగ్రహ సంపత్తిని కలిగి ఉన్నదో అటువంటి జగజ్జనని నిరహంకారమైనటువంటి భక్తుని అంతరంగంలో ఒదిగి ఉంటుంది. కనుక భక్తి వశ్య అంటున్నారు. వశ్య అంటే ఒదిగి ఉండేటువంటిది, వశీకృతమైనటువంటిది, అణిగి ఉన్నటువంటిది అంటారు. ఎవ్వరూ ఏమాత్రం బంధించలేనటువంటి శక్తి ఏదైతే ఉందో, దేన్ని ఎవరు అదుపు చేయలేని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే దైవము అంటున్నాం. అటువంటి అద్భుతమైన శక్తి భక్తుని హృదయంలో ఒదిగి ఉంది. అందుకే ఇక్కడ భక్తి వశ్య అంటూ ఈ జగన్మాత కీర్తించబడుతున్నది. భక్తుల హృదయంలో ఉన్నటువంటి భావనకు నేను మిక్కిలి సంతోషిస్తానంటూ శివపురాణంలో ఈశ్వరుడు భక్తి యొక్క విశిష్టతను గురించి ఇలాగ చెప్తూ ఉన్నారు. భక్తులు బాహ్యంగా కానీ ఆంతరంగికంగా కానీ ఏ విధమైనటువంటి భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో ఆ భక్తిని మాత్రం నేను చూస్తూ ఉంటాను, ఆ భావనకు నేను సంతోషపడుతూ ఉంటాను, వారిని అనుగ్రహిస్తూ ఉంటాను అంటూ ఈశ్వరుడు శివపురాణంలో చెప్తున్నారు. అటువంటిది భక్తి. అమృతాత్మస్వరూపులారా, సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని అందరం ఆచరించవచ్చు. ఆ పవిత్రమైనటువంటి భక్తితో మానవ జీవితాన్ని తరింపచేసుకొని అహంకార రాహిత్యాన్ని మనందరం సంపాదించాలని హృదయపూర్వకంగా జగన్మాత యొక్క పవిత్ర పాదాంబుజాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.